అన్క్లీన్ స్పిరిట్స్ అంటే అపవిత్ర ఆత్మలు ఉంటాయట. ఎక్కడుంటాయి? నువ్వు స్నానం చేయకుండా, నీ ఇల్లు నువ్వు సరిగా పెట్టుకోకుండా, అంత మురికిగా సోమరిగా నీవు ఉంటే అక్కడ ఏముంటాయి? అందుకనే పీనుగుల మీద ఏముంటాయి? దయ్యాలు ఉంటాయి. చచ్చిన శవంల మీద ఏముంటాయి? అందుకే ఏం చేయకుండా వచ్చి స్నానం చేస్తూ ఉంటాం. ఏమున్నాయని? అపవిత్ర ఆత్మలు ఉన్నాయని. మరి ఇప్పుడు ఇక్కడ ఈ బూజు కనిపిస్తూ ఉంది, దీన్ని ఎవరు శుభ్రం చేయాలి? ఆమెన్. నేను ఉదాహరణ చెప్తున్నాను. నీ హృదయంలో ఆ విధంగా అశుభ్రత, అపవిత్రత నీ హృదయంలో ఉంటే చాలా డేంజర్. ఆమెన్. నీ హృదయంలో ఉంటే చాలా డేంజర్. అపవిత్రత నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ అపవిత్రాత్మలు ఉంటాయి. ఆమెన్. అందుకే దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు అంటున్నాడు. హృదయం ఏం కావాలా? శుద్ధిగా ఉండాలా. ఎంతమంది హృదయాన్ని శుద్ధిగా పెట్టుకున్నారు ఇక్కడ? హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు. హృదయం శుద్ధి లేని వాళ్ళు దయ్యాన్నే చూస్తారు. పొద్దున్న లేస్తే ఏం చేస్తారు? దయ్యాన్నే చూస్తారు. హల్లెలూయా. అందుకనే శుక్రవారం రోజే కాకుండా ఈ శుక్రవారం రోజు నువ్వు గడిపితే వచ్చే శుక్రవారం వరకు ప్రార్థనలు గడపాలి. అయ్యా, నాకు ఉపవాస ప్రార్థనకు ఆటంకము జరగద్దు అని. ఆమెన్. సండే అయితే నువ్వు సండేకి డిస్టర్బెన్సెస్ ఏముండకుండా ఆరాధనలో సహవాసంలో గడపాలని నీవు వారమంతా ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఎంతమందికి నేను చెప్తుంది అర్థమవుతుంది? నిజమే నేను చెప్తున్నది. మన ఇండ్లు శుభ్రంగా ఉండాలా, మనం కూర్చున్న స్థలము శుభ్రంగా ఉండాలా. ఆమెన్. సేవకునిగా నేను కూడా చూస్తూ ఉన్నా ఎవరికన్నా అది కనిపిస్తుందేమో అని. ఎందుకో నేను కొంత బిజీ ఉండి నేను చేయలేకపోయినాను. ఖచ్చితంగా నేను చేస్తాను. మీరు చేయమని చెప్పట్లే, నేను చేసి మీకు చెప్దామనుకున్నాను, కానీ సందర్భాన్ని బట్టి ఇప్పుడు చెప్తున్నాను. మీ హృదయాల్లో కూడా అపవిత్రత అనేది ఉండకూడదు. హల్లెలూయా. హృదయాలు ఎట్లుండాలా? శుభ్రంగా ఉండాలా. ఆమెన్. గట్టిగా చెప్పండి పక్కలకు, నీ హృదయం శుభ్రంగా ఉండాలని చెప్పండి. హల్లెలూయా. హృదయం శుభ్రంగా ఉండాలని చెప్పండి గట్టిగా. ఎంతమంది హృదయాలు శుభ్రంగా ఉన్నాయి? యథార్థ హృదయమే దేవునికి ఇష్టమైనటువంటి హృదయం. ఆమెన్. యథార్థ హృదయులందరూ దేవుణ్ణి ముఖ దర్శనం చేస్తారట. శుద్ధ హృదయం కలిగిన వాళ్ళందరూ దేవుణ్ణి చూస్తారు. ఆమెన్. దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఒక వ్యభిచార స్త్రీ ఉన్నది, ఆమె పనే వ్యభిచారం చేయడం. ఆమెన్. ఆమె పని వ్యభిచారం చేయడం. ఆమెకు ఒక ఇల్లున్నది, ఆ ఇంటిలోనికి దేవుని సేవకులు వెళ్ళినప్పుడు ఆమె ఆ సేవకులకు సహాయము చేసింది. దేవుడు ఆత్మలో మరి అక్కడ ఉన్నటువంటి దైవజనులకు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క వేశ్య యొక్క కుటుంబాన్ని మీరు ముట్టకూడదు అని. ఆమెన్. మనం అనుకుంటాం ఆమె వేశ్య, ఆమె చెడ్డది అనుకుంటాం, కానీ ఆ చెడ్డదాన్నే దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుకుంటున్నాడు. దేవుని ఆలోచనలు మనకు అర్థం కావు. ఆ వేశ్య అనేటువంటి రాహాబు యొక్క లైనేజ్లోనే యేసుప్రభు, ఆ వంశంలోనే యేసుప్రభు వచ్చినట్టు ఒక వేశ్య నుండి దేవుడు ఎటువంటి ఆలోచనలు ఆలోచిస్తాడు. కాబట్టి మన కంటికి కనిపించేది కాకుండా ఆత్మ చేత మనం మసులుకున్నప్పుడు ఆత్మలో అర్థమవుతుంది. ఆమెన్. పరిస్థితులన్నీ ఎట్లా ఉన్నాయో దయచేసి శరీరంలో ఉంటే మాత్రము నువ్వా నేనా అని పోటీ పడతాం, కానీ ఆత్మలో ఉంటే ఆ విధంగా ఉండదు. ఆమెన్. నువ్వు రాజువా అంటే దేవుడు అవును నీవు అన్నట్టే అన్నాడా లేదా? చెంప దెబ్బ కొడితే ఆయన ఇంకో చెంప చూపించమని చెప్పాడు. అట్లాంటి క్రైస్తవులు చూస్తున్నామా? అటువంటి కుటుంబాలు చూస్తున్నామా? చెప్పండి, చూస్తున్నామా? ఏమనంటే దేవుని సన్నిధిలో భయం లేకుండా, బొత్తిగా భయం లేకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఆమెన్. దయచేసి ఆ విధంగా ప్రవర్తించకండి. అట్లాంటి సాక్ష్యములు కూడా అవి సాక్ష్యములు కావు. ఆమెన్. హల్లెలూయా. ఫుల్ తాగి
పడిపోయి నాకు దెబ్బలు తగిలినాయని ఎవడికి మొరపెట్టుకుంటావు? నువ్వు తాగకుండా ఉంటే దెబ్బలు తాకే కావు. ఆమెన్. సంఘంలో ఎవరు కూడా అట్లాంటి అజ్ఞానపు కార్యంలో చేసుకోనకండి. ఆమెన్. దేవుడిచ్చిన ఆరోగ్యాలను కాపాడుకోనండి. ప్రొటెక్ట్ యువర్ పీస్. పక్కులకు చెప్పండి, నీ సమాధానం నువ్వే కాపాడుకోవాలని చెప్పండి. ఎవరిని నీ సమాధానాన్ని కాపాడు, నువ్వే నీ హృదయంలో దాన్ని నిర్ణయించేయాల. లేకపోతే బీపీ పెరుగుతుంది, హార్ట్ అటాక్లు వస్తాయి. హల్లెలూయా. నీ సమాధానాన్ని నీవే కాపాడుకోవాలి, ఎవరిని పట్టించుకోవద్దు. ప్రతి ఒక్కరు నీ సమాధానాన్ని దొంగతనం చేయడానికి ఉంటారు. హాయిగా ఉంటున్న నీ జీవితంకి వచ్చేసి నీ జీవితాన్ని ఏం చేస్తారు? గలివిలి చేసేస్తారు. కానీ నీవు అవకాశము ఇవ్వకూడదు. నీవు దేవుని వాక్యం అనే కంచెతోని నువ్వేం చేయాలా? నీ జీవితాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా, కాపాడుకోవాలా. ఆమెన్. మళ్ళీ ఒకసారి చెప్దాం, నా సమాధానాన్ని నేను కాపాడుకుంటానని చెప్పాను. నీ సమాధానాన్ని నువ్వు కాపాడకపోతే ఈ భూమి మీద ఎవరిని నిన్ను కాపాడలేదు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయము దేవుని సేవకునిగా చాలా ఉన్నతంగా ఆలోచనలు కలిగి దేవునితో మరి రాత్రంతా నిద్రపోలేదు. ఎందుకంటే నువ్వు పడుకుంటేనే దేవుడు దర్శనాలు ఇస్తాడని కాదు, నువ్వు ఎట్లున్నా దేవుడు ఏం మాట్లాడాలి అది మాట్లాడతాడు. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు వాక్యం ఎవరైనా చదువుతారు, కానీ వాక్యంలో ఉన్న ప్రత్యక్షత కొరకు నేను ఆలోచిస్తా ఉన్నాను. ఈ వారమంతా కూడా దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు, వాక్యంతో స్నేహం చేస్తున్నప్పుడు అనేక విషయాలు దేవుడు నేర్పుతూ ఉన్నాడు. ఆ విధంగా ఉన్నతమైన బలమైన ఆహారాన్ని సంఘానికి తీసుకొద్దామంటే ఇంకా సంఘం ఎక్కడుంటుంది అని అంటే ఈ పీకులాటల్లో, ఈ అసమాధానాల్లో, ఈ చిన్న చిన్న గొడవల్లో ఇవే మన కొంప ముంచుతున్నాయి. హల్లెలూయా. ఏం చేస్తున్నాయి ఇవన్నీ? నీ నూనె గారిపోతున్నది, నీ కొంప ముంచుతూ ఉంది. హల్లెలూయా. నీ యొక్క కుండలో ఎంత మంచి అభిషేకం చేత నింపబడ్డా ఇవన్నీ నీ అభిషేకాన్ని ఏం చేస్తున్నాయి? తీసేస్తూ ఉన్నాయి. కాబట్టి అందరం కూడా దయచేసి ఈరోజు తెలుసుకోనండి, నీవు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. ఆమెన్. అందరినీ ప్రేమించాలా, కానీ అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలా? దేవుణ్ణి ప్రేమించాలి. ఆ విధంగా ప్రేమిస్తున్నప్పుడు నీకు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేటువంటి వివేచన వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఏది మంచిది ఏది చెడ్డది అని తెలుసుకునే జ్ఞానం. ఆమెన్. కుక్కతోని పోయి ఎవరన్నా గొడవ పెట్టుకుంటారా? దారిలో పోయి కుక్కతోని ఎవరు పెట్టుకోరు. ఎందుకు? అది కుక్క అని వదిలేస్తాం. ఆమెన్. అంతేనే కాదా? మరి అక్కడ పని చేస్తున్నది ఇక్కడ మనుషుల దగ్గర ఎందుకు పని చేయట్లేదు? మనం నేర్చుకోవాలా. ఆమెన్. నేర్చుకుంటాం. రానున్న దినాల్లో కూడా దేవుని స్వరూపంలోకి మనం వెళ్తాం. కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మను దుఃఖపరచకూడదు. పక్కులకు చెప్పండి, దేవుని ఆత్మను దుఃఖపరచకండి. దేవుని ఆత్మను దుఃఖపరచకండి. దేవుణ్ణి ఎవడు కూడా బాధ పెట్టలేడు. దేవుణ్ణి బాధ పెట్టేటోడు ఇంకా పుట్టలేడు. ఆమెన్. పుట్టడు కూడా. కానీ దేవుని ఆత్మను దుఃఖపరచగలుగుతాం. హల్లెలూయా. దేవుని ఆత్మను దుఃఖపరచకండి అంటున్నది. దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడో తెలుసా? దేవుడు మనకి ఇన్ని మంచి ఇస్తూ ఉంటే మనం ఒక్కటి కూడా లెక్క చేయకుండా అన్ని చెడ్డయే కావాలని పోతున్నాం చూడు, అప్పుడు దుఃఖపడతాడు దేవుడు. ఆమెన్. మంచిగా బ్రతకండ్రా నాయనా అని చెప్పి దేవుడు మంచి మాటలు బోధించి మీ కొరకు రక్తం గార్చి మీకు ఉండడానికి తినడానికి అన్ని కూడా వసతులు ఇస్తే మీరు దేవుడిచ్చిన అన్ని పక్కన పెట్టేసి దేవుడు ఇష్టపడని వాటి వెనకాల వెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ ఏమవుతుంది? దుఃఖపడుతుంది. నువ్వు వ్యభిచారం చేస్తేనో నువ్వు పాపం చేస్తేనో దేవుడు దుఃఖపడతాడని నువ్వు అనుకుంటున్నావు. అది కాదు. నీకు దేవుడు ఏమేమి ఇచ్చిండో అవి నువ్వు వాడుకోకపోవడం వలన కూడా దేవుడు చాలా దుఃఖపడతాడు. హల్లెలూయా. దేవుడు మనకు ఎన్నో ఇచ్చిండు, ఎంతో శక్తి ఇచ్చినాడు. హల్లెలూయా. వాస్తవంగా బైబిల్ చెప్తుంది ఏంటంటే యేసు ప్రభు ఎట్లా ఉన్నాడో మనం కూడా అట్లనే భూమి మీద కార్యములు చేస్తామని అంటున్నది. యేసు ప్రభు ఎలాంటి పనులు చేశాడో అంతకంటే విలువైన గొప్ప కార్యములు మనము చేస్తామని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూస్తున్నాం కదా మాట. 12వ వచనం ఏమంటున్నాడు? నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేసిన కార్యముల కంటే క్రియల కంటే గొప్పవి చేస్తాడు. ఏమేం చేసిండు దేవుడు? మరి ఈ దినం కొన్ని సంగతులు ఈ పాత నిబంధన కొత్త నిబంధన నుంచి తెలుసుకుందాం. హల్లెలూయా. 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 అందరం లేచి నిలబడదాం. ఒకసారి అందరం లేచి నిలబడదాం. పక్కలతో చేతులు చేతిచ్చి చెప్పండి,
వాక్యం వినడం కాదు, వాక్యాన్ని మనం చూపించాలా. చెప్పడం కాదు, మనము చేసి చూపించాలా. హల్లెలూయా. దేవుని వాక్యం అయితే స్పష్టంగా చెప్తుంది, ఆయన వాక్యం విడుదలైనప్పుడు అక్కడ ఆరోగ్యం ఉంటుంది. ఆమేన్. దేవుని వాక్యం నిజంగా విడుదలైతే అక్కడ ఏముంటుంది? ఆరోగ్యం ఉంటుంది. దేవుని వాక్యం విడుదలైతే అక్కడ ఏముంటుంది? వెలుగు ఉంటుంది. దేవుని వాక్యం విడుదలైన దగ్గర ఏముంటుంది? ఆనందం ఉంటుంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఉంటుంది. హల్లెలూయా. అందుకనే పక్కలకు చెప్పండి, దేవుని వాక్యం వస్తుండగా నీకు ఆరోగ్యం వస్తున్నదని చెప్పండి. నమ్మండి, వాక్యం చెలవిస్తున్నది. అవి తెలివి లేని వారికి తెలివినిస్తాయంట. ఆమేన్. పక్కలకు చెప్పండి, అవి ఒకవేళ మనకు తెలివి లేకపోతే తెలివినిస్తాయి దేవుని మాటలు అని చెప్పండి. దేవుని వాక్యం శక్తి కలిగింది. హల్లెలూయా. దేవుని వాక్యం శక్తి కలిగింది. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం, అందరం కూడా కూర్చుందాం. ఈ సమయంలో మనము వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాము. కొద్ది నిమిషంలో నాకు మీరు అప్పచెప్పుకున్నట్లయితే దేవుని యొక్క సువార్తల్లో నుండి ఈ మాటలు మనం విందాం. అందరికీ తెలిసిన వాక్యములే. ఒక దినం యేసుప్రభు వాక్యం బోధిస్తూ ఉన్నాడు. ఒక దినం కాదు, ఆయన రోజు ఆయన డ్యూటీ ఏంటిది? దేవుని వాక్యాన్ని, దేవుని రాజ్యాన్ని ప్రకటించడమే. ఆమేన్. మనం వారం నుంచి మళ్ళీ వారం దాకా కనిపిస్తలేం, కానీ యేసుప్రభు డ్యూటీ ఏంటిది? ప్రతిరోజు దేవుని వాక్యము బోధించడమే. ఆమేన్. ఆయన బోధిస్తూ ఉంటే కొన్ని కార్యములు జరిగినాయి. ఆయన వాక్యం ఎప్పుడైతే బోధిస్తాడో అక్కడ వెంటనే ఒక రోగి ముందుకు వస్తాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు నోరు తెరిచి కొంచెం వాక్యం బోధిస్తామంటలకే అక్కడ ఉన్న దయ్యం పట్టినోడు వస్తాడు. హల్లెలూయా. వాక్యం బోధిస్తామంటే ఒకడు వచ్చిండు పంచాది దెంపమని. హల్లెలూయా. నాకు ఇంట్లో భూమి పంచాది ఉన్నది, నా ఆస్తి వంచొద్దా అని చెప్పేస్తే, ఓరే బాబోయ్, నీ ఆస్తి వంచడానికి నీ మీద నన్ను ఎవరు నియమించింది అంటాడు యేసుప్రభు. అంటే యేసుప్రభు దగ్గరికి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి? ఆయన వాక్యం బోధిస్తామంటే అక్కడ కార్యములు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆమేన్. మీరు చూడండి, కొంచెం వాక్యం చెప్తాడో లేదో అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం ఇక్కడ కూడా మీలో ఆ కార్యములు చూడాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆమేన్. ఈ వాక్యము ఇక్కడున్న మనకే కాదు, రోగుల కొరకు, ఆమేన్, స్వస్థత కావాల్సిన వారి కొరకు, విడుదల కావాల్సిన వారి కొరకు, బాగుపడాలని ఆశ ఉన్న వారి కొరకే ఈ యొక్క వాక్యము. కనుక ఈ మధ్యాహ్న కాల సమయం యేసు ప్రభు వాక్యం చెప్తుంటే అక్కడొక్కడు స్వస్థత పొందుతాడు. ఇప్పుడు ఆ తల్లి లేచి నాకు ఈ చేయి పెయిన్ కొంచెం తగ్గింది అని అంటున్నది. ఆమేన్. వాస్తవాలను నమ్ముకుంటే మనం ఎప్పుడు అద్భుతాలు చూడలేం. సత్యాన్ని నమ్మితేనే అద్భుతాలు చూస్తాం. సత్యం ఏంటంటే దేవుడే. దేవుని నమ్మినప్పుడే అద్భుతాలు మనము చూస్తూ ఉంటాం. ఈ దినం మనం కొన్ని అద్భుతాల్లోనికి వెళ్తాం. దేవుడు ఎటువంటి అద్భుతాలు చేసినాడో మీరే ఆలోచించండి. ఆయన కొన్ని వాక్యములు చెప్పగానే అక్కడ ఒక కుష్ఠరోగి వచ్చాడు. ఏం కావాలి నీకు? నాకు కొంచెం కుష్ఠరోగం ఉంది, నన్ను బాగు చేయని అన్నాడు. ఆమేన్. సరే, నమ్ముతున్నావా? నమ్ముతున్నా. నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది అన్నాడు. అందరూ చూస్తుండగా, సంఘం అందరూ చూస్తుండగా ఆ చేయకున్న కుష్ఠరోగం ఏమైపోయింది? పోయింది. ఎంతమంది నమ్ముతారు? ఇక్కడ ఉన్న వాళ్ళు నమ్ముతారా ఇప్పుడు ఈ మాటల్ని? దేవుని వాక్యము అది నమ్మదగినది, దాని మీద ప్రాణం పెట్టదగినది. ఆమేన్. మరి ఇప్పుడు మనము ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా అక్కడ నీకు కొందరిని దేవుడు నీ యొద్దకు పంపిస్తాడు నీకున్న అభిషేకాన్ని బట్టి. ఆమేన్. నీ అభిషేకం ఏం చేస్తుందంటే సమస్యలు ఉన్న వాళ్ళని నీ దగ్గరికి ఆకర్షిస్తుంది. హల్లెలూయా. 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 పక్కలకు చెప్పండి, నీ మీద అభిషేకం, దేవుని అభిషేకం నిలిచినప్పుడు సమస్యల్లో ఉన్నవారు నీకు ఆకర్షితులు అవుతారని చెప్పండి. దయ్యాలు పడితే నీ వెనకాల వస్తారు ఇంకా, నీ మీద అభిషేకం ఉన్నందుకు. ఆమేన్. అప్పుడు నువ్వేం చేస్తావు? నీ మీద ఉన్న అభిషేకము యొక్క ఆ నడిపింపును బట్టి నీవు ఆ రోగాన్ని విరగొడతావు, ఆ దయ్యాలను, ఆ కాడులన్నిటినీ విరగొడతావు. అందుకే మనమందరము కూడా దేవుని అభిషేకం చేత నింపబడాలి. ఆమేన్. నీవు దేవుని దృష్టిలో ఎప్పుడు యోగ్యుడవైతావు, దేవుని పని కొరకు ఎప్పుడు యోగ్యురాలవైతావు అంటే నీ మీద అభిషేకం ఉన్నప్పుడే. ఆమేన్. నీ అభిషేకమే నిన్ను ఎలిజిబిలిటీ ఇస్తుంది. నీవు అభిషేకం లేకుండా, దేవుని యొక్క నూనె నీ జీవితంలో లేకుండా నేనేదో దేవుని కొరకు చేస్తానంటే నువ్వేమి కార్యములు దేవుని కొరకు చేయలేవు. అటువంటిది క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఈయనెవరు?
అభిషిక్తుడు. క్రీస్తులో ఉన్న వాళ్ళందరూ అంటే అర్థం ఏంటిది? అభిషేకించబడిన వారనే అర్థం. హల్లెలూయా. క్రీస్తు అంటే అనాయింటింగ్, అనాయింటెడ్. హల్లెలూయా. క్రీస్తులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారు? అభిషేక్తులై ఉన్నారు. అందుకే మనమందరము కూడా అభిషేకం పొందిన వాళ్ళంగా ఉంటున్నాము. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? కాబట్టి మన అభిషేకమే మన దగ్గరికి సమస్యలను ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు జాబ్ గురించి చెప్పినావు, మంచి ఉన్నతమైన స్థితిలో నాకు చాలా సంతోషం ఉందంటున్నావు. కానీ ఆ స్థితిలో దేవుడు ఎందుకు ఉంచాడంటే నిన్ను అభిషేకం చేత నింపి నూనెతో నా తల అంటి ఉన్నావు. ఇప్పుడు ఈ గొర్రెకు నూనె సమృద్ధిగా ఉంటే నువ్వు వర్క్ ప్లేస్లో కూడా కొందరు నీ దగ్గరకు వస్తారు. ఆమెన్. నీ వర్క్ ఒకటి ఉంటుంది, వాళ్ళు నీతో మాట్లాడేది ఒకటి ఉంటుంది. ఆమెన్. నీకు కూడా అర్థం కాదు ఎందుకు నీ మీద అభిషేకము ఉంటుందా. ఎప్పుడు చూసినా నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తావు. మరి నేనైతే నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను, నాకు అంత సంతోషం లేదు, కారణం ఏంది అని అడుగుతారు. ఆమెన్. హల్లెలూయా. ఎప్పుడన్నా వచ్చారా మీ దగ్గరికి? ఆ విధంగా సమస్యల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది దగ్గరకు వచ్చారు? నా కొరకు ప్రార్థన చేయని? ఒకసారి చేతెత్తండి. నా కొరకు ప్రార్థన చేయి, నువ్వు చర్చిపోతావు కదా అని అన్నోళ్ళు ఎక్కడైనా ఉన్నారా? సో అభిషేకం మనం కలిగి ఉండాలి. అభిషేకం ప్రతిరోజు మనము మన జీవితాల్లో ఎక్కువ చేసుకోవాలి. ఆమెన్. మనము మరి ఈ మధ్యాహ్న కాల సమయం దాని గురించి వింటున్నాం. యేసుక్రీస్తు ఎవరు రెడీగా ఉన్నాడు? ఎప్పుడు ఏ స్థితిలో, అది రాత్రుల్లో అయినా, అది పగలు అయినా, అది సంధ్యవేళలో అయినా, అది ఉదయకాలమైనా, ఏ టైంలో అయినా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఆయన బాగు చేసే పంపిండు. ఆమెన్. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? లేదు. మనకేదైనా అసాధ్యమైంది ఉన్నదని వాక్యం చెప్తుందా? మనకు కూడా ఏది కూడా అసాధ్యము కాదు. కానీ మనము అన్నీ మనతోనే అవ్వట్లేదు, ఏది మనతోనే అవ్వట్లేదు. కారణం ఏంటి అని అంటే మనం దేవుణ్ణి తెలుసుకోవట్లేదు. ఆమెన్. ఈ మధ్యాహ్న కాల సమయం యేసు ప్రభు బోధిస్తున్న బోధనే కాదు, ఆయన అద్భుతాలు కూడా చేస్తూ ముందుకు వెళ్ళినాడు. హల్లెలూయా. ఒక చిన్న సంఘటనను మనము 3-4 చోట్ల చూస్తూ ఉన్నాం. మరి అది చదువుతుంటే మనము ఒకసారి ఆలోచన చేద్దాము. మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో చిన్నదే, కానీ ఇది చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము థ్యాంక్ యూ లార్డ్, గ్లోరియస్ లార్డ్. 13వ వచనం చూస్తారా? 14లో అక్కడ ఏం జరుగుతున్నది? దేవుని వాక్యాన్ని వింటున్నారు. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశంకు ఏకాంతంగా వెళ్ళెను. జనసమూహంలో ఆ సంగతి విని పట్టణంలో నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ఆమెన్. అందరూ కూడా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవుణ్ణి వెంబడిస్తున్నారు. దాని అర్థం ఏంటిది? ఆయన అభిషేకం అంత బలంగా కలిగి ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. పాల్సన్కి అర్థమవుతుందా? ఆయన ఒంటరిగా ప్రార్థనలో గడపాలనుకున్నాడు, కానీ ఆయన ఎవ్వరికి తెలియకుండా ఒక దోణి ఎక్కి కొండకి వెళ్ళినాడు, అరణ్య ప్రదేశానికి వెళ్ళినాడు. అక్కడ ప్రార్థన చేసుకుందామంటే ఈయన వెనకాల జనాలు సమూహంగా వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసి వాళ్ళ మీద కనికరపడి దేవుడు ఏం చేశాడు? వాళ్ళకున్న రోగములను, వాళ్ళకున్న బాధల నుండి వారిని విడిపించాడు. ఆమెన్. ఇక్కడ మళ్ళొకసారి చూడండి ఏం జరుగుతుందో. కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయేను. ఈ జనులు గ్రామంలోకి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పాను. ఆమెన్. హల్లెలూయా. వినండి, ఇది మీకు చిన్న విషయంలాగా అనిపిస్తున్నది, కానీ ఇది చిన్న సంగతి కాదు. అక్కడున్న జనముల్లో ఎవరెవరికి రోగాలు ఉన్నాయో వాళ్ళందరి రోగాలు స్వస్థపరిచినాడు. వాడు వెళ్తాడు? ఇంకా నాకు ఇంటికాడ పని ఉన్నది, నేను వెళ్ళిపోతాను అంటాడా? స్వస్థత పొందినాడు. అక్కడ దేవుని పాదముల చెంత నిజమైన క్రైస్తవుడు ఇట్లుంటాడు. దేవుడు చేసిండా మేలంటే చేసిండు. మేలుకు నీ కృతజ్ఞత ఏది? నాకు పని ఉన్నది అని చెప్పేస్తాం మనం. దేవుడు మేలు చేసిండా? చేసిండు. కృతజ్ఞత లేదు మనకి. ఆమెన్.
కానీ ఇందాక ఉదయం ఏమిన్నాం, దేవుని సన్నిధికి వచ్చేవాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఆమేన్. ఆయన మందిర ఆవరణంలో మనం వస్తుండగా ఏం చెల్లించాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ రావాలి. ఏంటిది కృతజ్ఞతాస్తుతి అంటే? దేవుడు చేసిన మేలుకు ప్రతిగా, దేవా నువ్వు నాకు మేలు చేసినావని కృతజ్ఞతా భావంతో దేవుణ్ణి స్తుతించడమే. ఆమేన్. దయమనమ్మకు అర్థమవుతుందా? యేసు ప్రభు అక్కడ ప్రజలందరూ వచ్చిర్రు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఏం చేశాడు? కనికరపడ్డాడు వాళ్ళ మీద. కనికరపడి ఎవరెవరికి రోగాలు ఉన్నాయో వాళ్ళందరినీ బాగు చేస్తే వాళ్ళు ఆయనను విడిచిపెట్టి వెళ్ళలేరు. ఇంకా వెళ్ళక ఏం చేశారు? ఆయన దగ్గరనే ఉండడం వలన రాత్రి అయిపోయింది. ఏమైంది? రాత్రి అయిపోయింది. ఇప్పుడు తినడానికి అవసరం ఉంటుంది కదా. శిష్యులు ఆలోచన చేసి ఏమంటున్నారంటే, అయ్యా వీళ్ళని ఇడిసబెట్టేస్తే వీళ్ళు ఊర్లోకి వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారేమో, లేకపోతే వీళ్ళకి భోజనం పెట్టడం చాలా కష్టం అంటున్నారు. హల్లెలూయా. రిబ్కమ్మ ఏమంటున్నాడు? భోజనం పెట్టడము చాలా కష్టం, ఎందుకంటే సేవకుని దగ్గర ఏమీ లేవు, యేసుప్రభు దగ్గర పెట్టడానికి ఏమీ లేవు. అప్పుడు అందులో నుంచి యేసుప్రభు ఏమంటున్నాడంటే, అవసరం లేదంటున్నాడు, వెళ్ళనక్కర్లేదు అంటున్నాడు. వారు వెళ్ళనక్కర్లేదు. సేవకుడు అనేవాడు ఏం చేయాలా? సంఘాన్ని పోషించాలా, సంరక్షించాలా, ప్రేమించాలా. ఆమేన్. యేసుప్రభు అంటున్నాడు, వాళ్ళు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టండి అంటున్నాడు. శిష్యులకు చెప్తున్నాడు. శిష్యులు షాక్ అయిపోతున్నారు, మా దగ్గర ఏమున్నదని భోజనం పెడతాం. అద్భుతాలు అంటే ఇవి. ఆమేన్. అద్భుతాలు అంటే ఇలా ఉండాలి. ప్రతిదీ అద్భుతమే, కానీ ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు దేవుడు చేయాలి. ఇట్లాంటి సాక్ష్యములు మనం కలిగి ఉండాలా. హల్లెలూయా. నాకు చాలా ఆకలైంది, కానీ దేవుడు చెప్పిండు కదా అని చెప్పి ఆ స్థలంలో నేను ఉన్నాను, ఆకలితోనే ఉన్నాను. సరిగ్గా సమయానికి కాకి అన్నం తీసుకొని వచ్చింది. ఇట్లా ఉండాలి మన సాక్ష్యం. బైబిల్లో ఉన్నాయి. హల్లెలూయా. ఇలాంటి కార్యములు మనము నమ్మట్లేదు. ఆమేన్. మన నమ్మక మన జీవితాల్లో ఏమీ జరగట్లేదు. మనము అవిశ్వాసులంగా, అల్ప విశ్వాసంతో దేవుని సన్నిధిలో అవిశ్వాసులంగా ఉండిపోతున్నాము. ఆమేన్. దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు దేవుడు చెప్పిన పని చేస్తే నువ్వు ధైర్యంగా తలెత్తుకొని ఉంటావు. అక్కడ దేవుడు నిన్ను పోషిస్తాడు. ఆమేన్. దేవుడు నిన్ను ఉండమన్న స్థలంలో నీవు ఉంటే, నిన్ను వెళ్ళమన్న ప్రాంతంలో నువ్వు వెళ్తే దేవుడే సమస్తాన్ని నీకు సమకూరుస్తాడు. హల్లెలూయా. నీవు దేవుని మాట ప్రకారంగా చేయకుండా నీ బుద్ధికి తోచినట్టు చేసి నీ జీవితాన్ని నీవు కట్టుకుంటే నీవు ఒకరోజు దెబ్బతింటావు, కూలిపోతావు. హల్లెలూయా. మరొకసారి ఆ మాట చదువుదాం. వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పాడు. ఎవరు? ఓ దైవ కుమారుడు యేసు ప్రభు కాబట్టి చెప్పిండని అనుకుంటాం, కానీ ఆయన పూర్తిగా మనిషిగా వచ్చినాడు. ఆయన 100% మనిషి, 100% దేవుడు. హల్లెలూయా. ఆయన మనిషిలాగా ఆకలేసింది ఆయనకు కూడా. ఆయన దేవుడిలాగా లేచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళకి ఆహారము పెట్టమంటున్నాడు. హల్లెలూయా. మరి అక్కడ మనము చూస్తే వారు ఏం చేశారు? 5 రొట్టెలు 2 చేపలు తప్ప మన దగ్గర ఏమి లేవని ఆయనతో చెప్పినప్పుడు అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండి అన్నాడు. హల్లెలూయా. చూడండి, చెట్టుకు మా ఇంట్లో ఏమన్నా పైసల చెట్టు ఉన్నదా అనుకుంటాం కదా. యేసు ప్రభుని చూడండి, ఏమున్నాయనంటే 5 రొట్టెలు 2 చేపలు. మరి ఆ 5 రొట్టెలు 2 చేపలు లేకపోతే వాళ్ళందరికీ ఆకలి తీర్చకపోయిండేనా దేవుడు? కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మనం ఇచ్చిన వాటినే దేవుడు మన కొరకు ఆశీర్వదించి రెట్టింపు చేసి ఇస్తున్నాడు. హల్లెలూయా. నీవు విత్తిన దాన్ని నీవు కోస్తావన్నట్టుగా ఇక్కడ సంఘమే అందరికీ భోజనము సిద్ధపాటు చేశారు. హల్లెలూయా. సురేష్, ఎవరు సిద్ధపాటు చేశారు? వింటలేడు కాబట్టి తప్ప ఆన్సర్ చెప్పిండు. అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఎవరి దగ్గర ఉన్నాయి? సంఘంలో ఉన్నాయి. దేవుడికి ఏదో దిక్కులేనట్టు అంత అద్భుతం చేసే దేవుడు ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నాడు. ఎందుకు? నేను గొప్పనని అనుకోకుండా ఆయన కూడా తగ్గించుకొని మీరిచ్చినవే దేవుడు ఆశీర్వదించి మీకే ఆహారంగా పంచుతా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది మాట? ఇది నిజమైన అద్భుతం.
హల్లెలూయా. ఆశీర్వదించాడు, రొట్టె విరిచాడు, పంచమని చెప్పాడు. వారందరు తిని తృప్తి పొందారు. మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తారు. ఆమెన్. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. అమ్మా ఎలిజబెత్ అవ్వ 5 రొట్టెలు తీసుకొచ్చారు, 2 చేపలను తీసుకొచ్చి దేవుని చేతిలో పెట్టిరు. ఎవరి చేతిలో పెట్టిరు? దేవుని చేతిలో పెట్టిరు. ఆమెన్. ఇప్పుడు మనం ఎవరి చేతిలో పెడతాం? భర్త చేతిలో పెడతాం, డాక్టర్ల చేతిలో పెడతాం. ఆమెన్. ఇంకెక్కడ పెడతాం? కుటుంబంలో ఉన్న వాళ్ళని నమ్ముతాం, వాళ్ళ చేతిలో పెడతాం. కానీ మనకు సమస్తాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? మనం దేవుని చేతిలో పెట్టాలా. నువ్వు కొంచెము దేవుని చేతిలో పెడితే ఆ కొంచెంని దేవుడు ఏం చేస్తాడు? ఎక్కువగా చేస్తాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క విధానము అద్భుతాలు చేయడానికి. ఆయన అక్కడ కూడా హెచ్చించుకోకుండా వాళ్ళ రొట్టెలు తీసుకొని వాటిని ఆశీర్వదించి వాళ్ళకే భోజనము పెడితే ఆ భోజనము ఎంతమంది తిన్నారంట? 5,000 మంది. ఇంకా స్త్రీలు పిల్లలు కాకుండా పురుషుల సంఖ్యనే 5,000 మంది ఉంటే ఇంకా వాళ్ళు ఎంతమంది ఉండాలా? 10,000 మంది అవుతారా? హల్లెలూయా. ఎన్ని రొట్టెలు? ఎంతమంది నమ్ముతారు ఇది సాధ్యమైందని? ఇది సాధ్యమేనా? ఒకసారి మీరు ఇట్లా కొట్టుకోనండి. 5,000 మందికి 5 రొట్టెలు పెట్టడం సాధ్యమేనా? ఆ అద్భుతము మనము చూడాలా. ఆమెన్. అది చూసిన తర్వాత ఇంకా గొప్ప ఆలోచించుదాం. ముందు యేసు ప్రభు చేస్తే చాలు మనం. హల్లెలూయా. ఏది మనం టార్గెట్ పెట్టుకోవాలా? కనీసం మనం యేసు ప్రభు చేసిన అద్భుతాలు చేయడానికి ఇష్టపడాలా. అవి ఇప్పుడు ఏమైపోయినాయి? గిద్యోని చెప్పినట్టు తాత ముత్తాతలు చెప్పిన స్టోరీలు, కథల్లాగా అయిపోయినాయి. దేవుడు అప్పుడు లేచిండట, ఇట్లా అద్భుతం, నీళ్లు ద్రాక్షరసం మార్చిండట అని వినే అద్భుతాల్లాగా అయిపోయినాయి, కథల్లాగా వినే అద్భుతాలు అయినాయి. కానీ రియాలిటీగా మనం చూసే సంఘముగా ఎదగాలి. అప్పుడే ఈ సంఘాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. చుట్టూ ఉన్నటువంటి స్త్రీల గురించి మనకు తెలియదు, కానీ ఈ సంఘం అనే స్త్రీ ఈ స్థితిలో ఎదగడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వేం బోధిస్తున్నావో అది అక్కడ కనబడాలా. ఆమెన్. యేసు ప్రభు నిజమైన దేవుడు అంటే చూపించాలా నిజమైన దేవుడు అని. అటువంటి స్థితిలో ఈ సంఘము రోషం కలిగి దేవుని కొరకు నిలబడాలా. ఆమెన్. మరి దేవుని కొరకు నిలబడ్డ వాళ్ళని దేవుడికి తెలుసు ఎట్లా కాపాడుకోవాలో, ఎట్లా కార్యములు చేయాలో. ఆమెన్. ఆయన ఎవరిని ఎట్లా తృప్తిపరచాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన కన్నులు అంతటినీ చూస్తున్నాయి. హల్లెలూయా. యేసుప్రభు అంటున్నాడు వాక్యంలో నుండి, ఆయన వర్షము అందరిపైన కుమ్మరిస్తున్నాడు, సూర్యుడు అందరిపైన ఉదయిస్తున్నాడు, గాలి అందరు వీర్చిన గాలే మనం కూడా పీలుస్తున్నాం. హల్లెలూయా. ఇవన్నిటికీ లేని బాధ కొన్నిటికే వస్తుంది మనకు. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం ఏం చెప్పిందో అది మనము జరిగించాలి. అయితే ఇక్కడ 10,000 మంది భోజనం చేసినట్టుగా చూస్తున్నాం. ఇదే సంఘటన మామూలు దేవుని యొక్క సేవకుడు చేస్తున్న కార్యమును చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఇంకా స్పష్టంగా ఉంది. ఒక నార్మల్ సేవకుడు కూడా ఇదే కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి తెలుసు? 2వ రాజుల గ్రంథం తీసుకుందాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం తీసుకుందాం. 42వ వచనం నుండి చదువుదాం. ఈ దినం మనము మన సంఘము, ఈ పరిచర్య వాక్యం బోధిస్తుండగా అద్భుతాలు చూడాల, వాక్యం విడుదలవుతుండగా కార్యములు జరగాల. స్పెషల్గా మరి వాటి కొరకు మనం సమయం ఇవ్వకుండానే ప్రభువే మనల్ని ఆ విధంగా నడిపించలాగున మనమందరం చదవండి. 42 నుండి 2 Kings 4th chapter 42nd verse నుంచి చదవండి. చదవండి. ఎట్లిచ్చిందట? సంఘానికి ఇవ్వలే. ఎవరికి ఇచ్చిండు? దైవజనుడికి. ఆమెన్. సేమ్
మరియు ఒకడు బయల్షాలీషా నుండి, అంటే ఒక ప్రాంతం నుండి, ఒక గ్రామం నుండి ఏం చేసిండంట? పంట బాపతు ఏం చేస్తున్నాడు? మొదటి పంట బాపతు. కొందరు ఉద్యోగం రాగానే ఫస్ట్ జీతం దేవునికి ఇవ్వాలా, మొదటి ప్రథమ ఫలం అంటే గజ 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 వణుకుతారు. మనం ఇక్కడ ఎవరినేం అడగం. ఆమెన్. అది దేవుడే మీకు ప్రేరేపణిస్తేనే మీరు చేస్తారు. సంఘంలో ఎప్పుడు మనం కానుకలు అడగము, దశమ భాగంలో అడగము. ఆమెన్. వాక్యం మనల్ని ఇన్సిస్ట్ చేసినప్పుడు, దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించినప్పుడు దశమ భాగం అంతా ఒకప్పటి కానుక. కానీ ఇప్పుడు నిన్ను దేవుడు నీ హృదయము ఉల్లాసంతో, సంతోషంతో దేవునికి ఎంత ఇవ్వాలని నీవు ఆశిస్తావో అంత ఇవ్వాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఒక కానుక అన్న మాటను వాడినందుకు నేను ఈ మాట సెలవిస్తూ ఉన్నా. వాడు ఏం చేస్తున్నాడు అక్కడ? ఆ మనిషి, ఆ వ్యక్తి మొదటి పంట, ఆమెన్, ప్రథమ ఫలము. మరలా చూడండి, మరియు ఒకడు బయల్షాలీషా నుండి మొదటి పంట బాపతు యావల పిండితో చేయబడిన 20 రొట్టెలను. కొందరు ఫస్ట్ వండినే అంటే తీసుకొస్తారు. హల్లెలూయా. ప్రథమ ఫలం ఇచ్చి ఇక అంతుముట్ట వేసేసుకుంటారు. ఇక్కడ కూడా బాపత్ అని ఉన్నది. మొదటి పంట బాపతు ఏం చేశాడు? 20 రొట్టెలు చేసుకొని వచ్చాడు. మంచిగా పిండి పట్టుకొని ఏం చేశాడు? చేసుకొని వచ్చి కొత్త గోధుమ వెన్నెలలో కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిచ్చారు ఈ సేవకునికి కానుక? వేర్ ఇస్ జెస్సీ? హూ ఈస్ గివింగ్ ద గిఫ్ట్స్? One man came and he brought 20 bread, okay, from the first fruit. You said not to take any money. You asked me to take no money from anybody. But here one man is coming and gifting the pastor. Okay. Why did he gift? ఎందుకు ఇచ్చింది ఇక్కడ కానుక? హల్లెలూయా. అమ్మ ఇక్కడ చూడండి, అక్కడ యేసు ప్రభుకి ఎవరిచ్చారు? సమాజంలో నుంచి, సంఘంలో నుండి, సమూహంలో నుండి ఇచ్చారు. ఇక్కడ ఈ ఎలీషా దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు? ఈ దైవజనుడి దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు? చెప్పండి, ఎవరు తీసుకొచ్చారు? మనం ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మనల్ని దాన్ని మన ఆశీర్వాదం కొరకే దేవుడు మారుస్తాడు ఆయన మాట ప్రకారంగా. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటి కార్యము సంఘములో నుండి చూస్తున్నాడు. జాన్ వెస్లీ ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఫస్ట్ యాక్షన్ ఎక్కడ జరుగుతుంది? సంఘములో నుండి తీసుకొచ్చి ఇక్కడ మీరు మంచి పదార్థాలు పెడతా ఉంటారు. అవన్నీ స్వాహా వేసేస్తున్నాడా? అన్ని మింగేస్తున్నాడా సేవకుడు? ఏం చేస్తున్నాడు? బియ్యం మనము సప్లై చేస్తున్నాం. హల్లెలూయా. లేని వాళ్ళ కొరకు. ఆమేన్. హల్లెలూయా. అవసరాల్లో అక్కర్లో ఉన్న వారికి ధన సహాయం చేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఏది ఎవరిని ఆశించకుండా, అడగకుండా, ఆశించడం అంటే ఏంది? నోటితో కానుకలు ఇవ్వండి దేవునికి, దశమ భాగాలు ఇవ్వండి దేవునికి అని అడగకుండా అదంతా కూడా కొట్టివేస్తూ దేవుని మీద ఆశ పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం? అనేకులకు దీవెనకరంగా ఉంటున్నాం. హల్లెలూయా. మీకు తెలుసో తెలియదు, నాతో తిరిగితే మీకు తెలుస్తుంది ఇంకా కొన్ని సంగతులు, అసలు ఎక్కడ ఏం జరుగుతున్నదో. ఆమేన్. అయితే ఈ వ్యక్తి కానుక తీసుకొని వచ్చి సేవకుని చేతిలో పెడితే సేవకుడు తీసుకొని ఆయన తినకుండా రొట్టెల్ని ఆయన ఏమంటున్నాడు? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టండి అంటున్నాడు. ఎన్ని రొట్టెలు? 20 రొట్టెలు. అక్కడ ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారు? మొట్టమొదటిది చూడండి, కానుక సేవకునికి ఇస్తే ఆ కానుకను సేవకుడు తన కొరకు వాడుకోకుండా, తనకి ఇయ్యబడ్డది ఇది నాది అని అనుకోకుండా తను ఏం చేస్తున్నాడు? తిరిగి సంఘాని కొరకు ఆశిస్తూ ఉన్నాడు. ఈ అద్భుతంలో మీరు చూడాలా. ఆమెన్. మన తల్లి అరసపిల్లమ్మ నాతోనే కారులో ఉన్నది, లింగపూర్ పోదాం అనుకున్నాం. పోవడానికి 1000 రూపాయలు డీజిల్ అవుతుంది. ఆమెన్.
ఒక కుటుంబాన్ని దేవుడు ప్రేరేపించాడు, ఇంటికి వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు. అసలు వాళ్ళు ఏందో తెలియదు, 1000 రూపీస్ చేతులు కానుక పెట్టేశారు, వెళ్ళిపోయారు. నేను చెప్పాను అమ్మకి, ఇట్లా ఉంటాయమ్మా దేవుడు చేసే అద్భుతాలని. ఆమెన్. మేము వెళ్ళినాం, ఆర్మూర్ వెళ్ళినాం, అక్కడ 1000 రూపాయలు డీజిల్ పోసుకున్నాం, అక్కడ నుంచి పరిచర్య జరిగించుకొని వచ్చినాం. ఆమెన్. ఇక్కడ ఉన్న సేవకుడు ఎలీషా, ఈ ఎలీషా కూడా అలాగే చేశాడు. అఫ్కోర్స్ నా పేరు కూడా ఎలీషానే, కానీ బైబిల్లో ఉన్న ఎలీషా గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు. ఈ ఎలీషా దగ్గరికి ఏం చేశారు? కానుక తీసుకొని వస్తే 1 నిమిషం ఆలోచించకుండా ఈ ఫుడ్ అంతా కూడా, ఈ కానుకంతా కూడా సంఘానికి పెట్టేసేయండి అన్నాడు. ఎంత యథార్థంగా ఉన్నది! ఇంత చిన్న కడుపు కదా, కానీ ఎన్ని సంపాదించుకుంటాం మనం? ఎన్నున్నా తక్కువనే మనిషికి. హల్లెలూయా. ఒక అద్భుతం జరగాలంటే యేసు ప్రభువు కూడా నాకు ఆకలేస్తుందని అన్నాడా? బోధించేటోనికి ఆకలేస్తుందా? ఆకలి ఇవ్వదా? కానీ ఇక్కడ ఉల్టా ఉన్నది. వినేటోళ్ళకి ఆకలి అవుతుంది, వినేటోళ్ళకి ఆకలి అవుతుంది. శిష్యులు వచ్చి చెప్తున్నారు, మరి శిష్యులకు కూడా ఆకలి అవుతుందేమో. కొన్నిసార్లు పక్కోడికి ఆకలి అయితే వీడికి ఆకలి అయితే పక్కోడికి ఆకలి అవుతుందని చెప్పి ఆ పనులు ముగించుకుంటూ ఉంటారు. హల్లెలూయా. ఆమెన్. అర్థమవుతుందా? మరి శిష్యులకు ఆకలైందా, మనుషులకు ఆకలైందా? అక్కడ చూస్తే శిష్యులు వచ్చి దేవుని తొందర పెడతా ఉన్నారు. ఆమెన్. సో నేను అంటాను, సంఘం కంటే ఎక్కువ ఆ శిష్యులకే ఆకలి ఉంటుంది. ఆమెన్. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? అది ఒక దగ్గర లేదు, 4 చోట్ల మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఇది 5వ చోటు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏమంటున్నాడు? 2వ మాట చూడండి. అప్పుడు కానుకగా అతడు భోజనం చేయుటకు దానిని వడ్డించుడి అన్నాడు. ఎంత ధైర్యం ఉంటే వడ్డించుడు అంటాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. దయమనమ్మ ఉన్నది, దయమనమ్మ ఇంట్లో ఉన్నది. దయమనమ్మ ఇంట్లో ఒకతే ఉంటుంది. ఆమె ఎంత వంట చేసుకుంటుంది? ఒక్క ఆమె కొరకు వంట చేసుకుంటుంది. మనం సంఘమంతా 100 మందిమి ఆమె ఇంటికి వెళ్ళినాం. ఇంటికి వెళ్ళిన తర్వాత సేవకుడికి, అయ్యా ఇది నా దగ్గర ఉన్నది అని ఇచ్చింది ఆ వంట. అప్పుడు సేవకుడు అంటాడు, ఇది అందరికి పెట్టరు అంటాడు. అప్పుడు దయమనమ్మ ఏమనుకుంటుంది? ఏమనుకుంటావమ్మా నువ్వు? 100 మందికి నువ్వు ఒక్కదాన్ని తినేది పెట్టమంటే ఈ పాస్టర్ పిచ్చోడైనాడు అనుకోవాలా? లేదంటే ఇది ఎట్లా సాధ్యమవుతుందని ఎదురు చూడాలా? హల్లెలూయా. అంతే ఉంటుంది. మరి దేవుడు చేసేటి అన్నీ మనుషులకు పిచ్చోళ్ళలాగానే కనిపిస్తాయి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ దైవజనుడు కానుక రాగానే ఆ కానుకను సంఘానికి ఖర్చు పెడుతున్నప్పుడు అద్భుతం జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. అప్పుడు ఈ శిష్యుడు అంటున్నాడు, చూడండి శిష్యుల్లో ఉన్న అవిశ్వాసం. అయితే అతని పనోడు ఏమంటున్నాడు? 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతటివని చెప్పగా, అమ్మ మా సార్కి ఈ మాత్రం తెలుస్తలేదు. ఏం తెలుస్తలేదు? కొందరు అనుకుంటారు పాస్టర్కి ఏమీ తెలియదు. పాస్టర్తో తిరిగేటోళ్ళు ఏమనుకుంటారు? మా పాస్టర్కి ఏం తెలియదు, నాకే ఎక్కువ తెలుసు అనుకుంటారు. ఇప్పుడు పనోడు అనుకుంటున్నాడు ఏమని? మా సేవకునికి అర్థమవుతలేదా? ఈ 20 రొట్టెల్ని ఈ 100 మందికి పెట్టడానికి ఎట్లా సాధ్యమవుతుంది? అవుతుందా? కాదు. ఇక్కడ సేవకుని స్థానంలో దేవుడు ఉన్నాడు. దేవుడికి అన్ని సాధ్యమే అంటే ఈ సేవకులే నమ్మట్లేరు దేవుడు చేస్తాడని సంఘం కొరకు. ఆమెన్. సంఘం నమ్ముతున్నది, దేవునికి చేయాల్సింది చేస్తూ ఉన్నది. దేవుడు కూడా సంఘానికి ఏం చేయాలో చేస్తూ ఉన్నాడు. కానీ మధ్యవర్తులుగా ఉన్న ఈ సేవకులు, ఈ పని వాళ్ళు ఏం చేస్తున్నారు? నమ్మకము ఉంచట్లేదు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని అంటున్నారు. హల్లెలూయా. ఈ పనివాడు కూడా ఒక సందేహాన్ని నిలిపినాడు. ఆమెన్. రెండవది, సంఘంలో అద్భుతాలు ఎందుకు జరుగుతలేవంటే వారు మొట్టమొదటిగా రెస్పాండ్ అవ్వాలి. ఆమెన్. ముందు సంఘం రెస్పాండ్ అయితే దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఇచ్చేది కొంచెమైనా దాన్ని ఏం చేస్తున్నాడు? ఎక్కువగా చేసిస్తున్నాడు. హల్లెలూయా. మరొకసారి అక్కడ చూద్దాం. అప్పుడు అనగానే ఈ సేవకుడు తాను దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞాపించాను. ఆమెన్. దేవుని మాట నాకు వచ్చింది బాబు, ఇది నా మాట కాదు. వాళ్ళు తినంగా మిగులుతాయని అంటున్నాడు. వాళ్ళు తినగా మిగులుతాయి. నీ జీవితంలో మిగిలేదేమన్నా ఉంటుందా? తక్కువ పడుతుంటే ఇంక అప్పులల్లో ఉంటాం. మన బ్రతుకులు ఏమంటాం? అప్పులల్లో ఉంటాము. హల్లెలూయా.
కానీ దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట ఏంటిది? వారు తినగా మిగులుతవి. హల్లెలూయా. ఇప్పుడు కొత్త నిబంధనలు ఏమని చదివినాం? వాళ్ళు తినగా 12 గంపలు మిగిలినాయి. హల్లెలూయా. అంటే దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి అద్భుత కార్యములు చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్టు అది వారు తినిన తర్వాత మిగిలిపోయాను. ఆమేన్. అందరికి వడ్డించిన తర్వాత ఏమైంది? మిగిలిపోయినది. అందుకనే ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో ఎలీషా ద్వారా దేవుడు చేసినటువంటి కార్యములను చదువుతూ, ఆ కొత్త నిబంధనలో దేవుని కార్యములను చదువుతూ నేను మీకు ఒక్కొక్కటి వివరించాలనుకున్నాను. కానీ మనకున్న సమయము చాలా తక్కువైపోయినది. హల్లెలూయా. ఇక్కడ అనేక అద్భుతం జరిగినాయి. ఇప్పుడు ఆ విధంగా చేస్తే మనల్ని మనుషులు వెరైటీగా చూస్తూ ఉంటారు. హల్లెలూయా. యేసు ప్రభు గుడ్డివాడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ గుడ్డివానికి చూపును కన్నుగుడ్లను ఇవ్వడానికి ఒక అద్భుతం చేశాడు. ఏం చేశాడు? భూమి మీద ఉంచి బురద చేశాడు. ఆమేన్. ఆ బురద మట్టిని తీసి వాని కన్నులకు, ఇప్పుడు నేను చేయొచ్చు అట్లా? నేను చేస్తే ఏం చేస్తారు? ఇప్పుడు మొత్తం ఇక అంతా ప్రచారం అయిపోతుంది. ఈ పాస్టర్ పిచ్చి పట్టింది, ఏదో కథలు చేస్తున్నాడని న్యూస్ వచ్చేస్తుంది. హల్లెలూయా. యేసుప్రభు ఏం చేశాడు? గుడ్డివాని కన్నులు ఇవ్వడానికి, చూపునివ్వడానికి ఉమ్ము వేశాడు, బురదం చేశాడు. ఆ బురదం తీసి కన్నులకు రాశాడు. రాసిన తర్వాత పోయి ఏటిలో కడుక్కోమన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అలాగే ఎలీషా కార్యములు కూడా అలాగే ఉన్నాయి. మీరు ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. హల్లెలూయా. ఇప్పుడు అట్లా చేస్తే పాస్టర్కి మంత్రం వస్తుంది అంటారు. ఆమేన్. ఈ కాలం అట్లా అయిపోయింది. దానిపైన ఒక సన్నివేశం చూద్దాం ఈ దినం. ఈ 38 నుంచి ఒక అద్భుతం చదువుదాం. ఇవి జరగాల్సిన సంఘంలో ఇంకా యేసుప్రభు యొక్క కార్యములు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చూస్తూ ఉంటే సేమ్ ఇలాగే, ఏమీ తేడా లేదు. అంటే దేవుడు సంఘంలో ఉంటే ఖచ్చితంగా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు జరగాల. ఆమేన్. చచ్చిన సంఘంగా ఉండకూడదు. హల్లెలూయా. అద్భుతాలు అవి ఇంపార్టెంట్ కాదు, వాక్యం చాలా విలువైంది. కానీ వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం అక్కడ నిజ స్వరూపము ధరించాలా. ఆమేన్. నిజం కావాలన్నా వద్దా? దేవుడు సమస్య తీర్చేస్తాడంటే తీర్చాలన్నా వద్దా? ఏది ప్రూఫ్ ఏది అని అడుగుతారు ఈ లోకంలో ఉన్న మనుషులు. మీ దేవుడు చేస్తాడేమో కదా అని అంటారు. అప్పుడు చేసిన కార్యములు మనం చూపాలి కదా మన జీవితాల్లో. ఆమేన్. అట్లా అడిగేవాడికి దేవుడు ఒక కార్యం చేస్తే వాడు ఇంకెన్నడూ నోరెత్తాడు. ఆమేన్. అట్లాంటి వాళ్ళనే పట్టుకుంటాడు. ఎవడైతే యేసుక్రీస్తుకు విరోధంగా పనిచేస్తాడో, ఎవడైతే హేతు అడుగుతాడో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? మొట్టమొదటిగా ఆయన సేవ కొరకు నిలబెట్టుకుంటాడు. ఆమేన్. అందుకే చాలామంది సంఘాల్లో యాడ్ అయిన వాళ్ళు ఏమంటారు? ఒకప్పుడు నేను దేవుని దూషించిన, ఒకప్పుడు క్రైస్తవులను కొట్టిన, ఒకప్పుడు ఆయనేం దేవుడు అన్నాను, కానీ ఈ దినం నేనే దేవుని సేవలో ముందుకెళ్తున్నా అంటాడు. హల్లెలూయా. ఒకసారి ఇక్కడ చూడండి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్త శిష్యులు అతని సమక్షమందు కూర్చుని ఉండగా అతడు తన పనివాణ్ణి పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యుల్లో కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూర ఆకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి, అంటే ఒక విషపూరితమైనటువంటి ఆకుకూరను తీసుకొచ్చి ఆ కుండలో పొయ్యి మీద వేసిండు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ తినడానికి తిండి లేదు. పాస్టర్ పోయిండు ఆ ఊరికి, గిల్గాలు అనే ఊరికి పోయినప్పుడు తినడానికి తిండి లేనప్పుడు. ఆమేన్. వింటున్నారా? అద్భుతాలు, సూచక్రియలు అంటే సంఘంలో ఇవి జరగాల. ఆమేన్. ఇలాగే జరగాలని కాదు, ఇంతకంటే గొప్ప కార్యములు జరగాలి. అందుకే నేను చెప్తున్నాను, వినడము కాదు, విన్నదాన్ని మనము కార్యసాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. నిజంగా జ్వరం ఉన్న వాడిని పట్టుకున్నప్పుడు పేతురు అత్తని దేవుడు స్వస్థపరిచినట్టుగా జ్వరము విడిచిపోవాలి. ఆమేన్. మరి ఆ కాలంలో దేవుని కార్యముల మీద మనుషులు అంతగా
ఆధారపడ్డారు. ఈ కాలంలో చిన్న కడుపు నొయ్యగానే డాక్టర్ అంటున్నాం మనం. ఆమెన్, హల్లెలూయా. ఒకసారి ఈ మాట విందాం మరి ఒకసారి. అప్పుడు వాడు వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణం ఎరగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తిరిగి కూర కుండలో వేసాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్త శిష్యులు రుచి చూసి, దైవజనుడా, కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దానిని తినక మానేరు. కుండలో ఏమున్నది? కూర అండిపించినావు, ఆకలితోనున్నాం, తిండి పెడదాం అనుకున్నావు, కానీ ఆ కుండలో ఏమున్నది? విషం ఉన్నది. ఎందుకు? నీ పనివాడు ఏం చేసిండు? తెలక వెర్రి ఆకులను తీసుకొచ్చాడు, తీగలను తీసుకొచ్చాడు, చేదు విషం తీసుకొచ్చాడని వాళ్ళు తినడం మానేశారు. అప్పుడు ప్రవక్త ఏం చేస్తున్నాడు? పాస్టర్ ఏం చేస్తున్నాడు? పిండి కొంత తెమ్మన్నాడు. వారు తేగ కుండలో దాన్ని వేసినాడు. జనులు భోజనము చేయుటకు వడ్డించమని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. ఎంత అద్భుతం జరిగింది అప్పటికప్పుడు. ఆమెన్, అద్భుతం జరిగిందా లేదా? ఇవి వినడానికి కొరకు చెప్పట్లే ఈ దినం. ఇదే మనకున్న ఆ వాక్యము. నీవు మాట్లాడుతున్న మాటలు అక్కడ కార్యము జరిగించాలా. హల్లెలూయా. ఒకసారి ఇక్కడ మీరు చూడండి. అంతటా, మొదటి వచనం నుండి అవుతున్న 4వ అధ్యాయంలో, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండేనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తమకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. హల్లెలూయా. సంఘంలో ఒక స్త్రీ వచ్చింది. అయ్యా, నా భర్త బతికుండగా ఎటువంటి వాడో నీకు తెలుసు, ఎంత భక్తిపరుడో నీకు తెలుసు. ఇప్పుడు నాకున్న 2 కొడుకులని మరి ఆయన చనిపోయాడు కాబట్టి అప్పులోడు వచ్చి 2 పనులుగా తీసుకుపోతున్నాడని ఎలీషా పాస్టర్కి ఏం చేసింది? ఆమె మొర పెట్టుకున్నది. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నేనేం చేయాలా మరి నీకని అంటున్నాడు. నేనేం చేయాలనుకుంటున్నావు? నీ దగ్గర ఏమున్నదని అడిగాడు. ఆమెన్, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమనగా అందుకు ఆమె, నీ దాసులని నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అని, అది తప్ప మరేమీ లేదన్నది. ఏమున్నదట? నూనె కుండ. ఒకటే కుండ ఉన్నది, నూనె కుండ. అంటే అతడు ఏమన్నాడు? నీవు బయటికి పోయి పక్కింటోళ్ళని, వాళ్ళని వీళ్ళని అందరు కుండలు అడుక్కొచ్చుకొని కుండలని ఇంట్లో పెట్టుకో అని అన్నాడు. అద్భుతం చేస్తూ ఉన్నాడు ఇక్కడ. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు నీవు నీ కుమారులను లోపల నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవిగా, ఆమె అతని వద్దకు పోయి తాను అంటే ఆ పాత్రలన్నీ నిండి తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వారు మరేమీ లేవని చెప్పాను. హల్లెలూయా. 7వ వచనంలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పిండు. ఆమెన్. ఈ విధంగా బైబిల్లో దేవుడు అనేక గొప్ప కార్యములు జరిగించినాడు. ఆమెన్. దైవజనుల ద్వారా, మరి ఈ కాలంలో ఉన్న సేవకుల ద్వారా దేవుడు ఏం కార్యములు చేస్తూ ఉన్నాడు? ఎప్పుడు చూసినా కానీ మరి దేవుని సన్నిధిలో చెప్పడం తప్ప చేయడము చేతగాకుండా ఉంటున్నాం మనం. హల్లెలూయా. ఎట్లా ఉంటున్నాం మనం? చెప్పడం తప్ప చేయడం చేతగాని వల్ల ఉంటున్నాం. మొన్నటి సండే అక్కడ ప్రార్థన జరుగుతుండగా ప్రార్థన అంతా బాగానే ఉంది. తర్వాత ప్రార్థన చేయించుకుందామని ముందుకు వచ్చినప్పుడు దుష్టుని యొక్క కార్యము, ఆ దయ్యంలో ఆమెలో మేనిఫెస్ట్ అవుతూ ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నాను, ఆ యొక్క శక్తి, ఆ వర్చ్యూ వెళ్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. ప్రార్థన చేశాను, దేవుని అడుగుతాను, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, అప్పుడు ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అంటాడు. ఇప్పుడు మొట్టమొదటిగా దయ్యం వెళ్ళిపోతుంది నమ్ముడు కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచాలా, ఆయన వాక్యాన్ని నమ్మాలా. హల్లెలూయా. అప్పుడు అద్భుత కార్యములు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఈ యొక్క తల్లి యొక్క ఇంట్లో ఏమున్నది అన్నప్పుడు నూనె బుడ్డి ఉన్నదన్నది. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పాత్రలన్నీ అడుక్కొచ్చుకో అంటే ఊరందరికీ, ఆమె చుట్టూ వాళ్ళందరి అడుక్కొని వచ్చింది. తర్వాత ఇంకా ఏమన్నా ఉన్నాయంటే అయిపోయినాయి, మా ఊర్లోనే పాత్రలు అయిపోయినాయి అంటే మీరు డోర్ పెట్టేసుకొని అన్నిట్లలో నూనె నింపేసుకోండి అని అన్నాడు. ఆమెన్. అది నూనె పోస్తే అన్ని పాత్రలన్నీ నిండిపోయిన తర్వాత ఆ పాత్రలో నూనె ఆగిపోయింది. ఆమెన్. ఇంట్లో ఉన్న పాత్రలన్నీ ఏమైనాయి? నూనెతో నింపబడ్డాయి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఈ నూనెను అమ్మేసి నీ అప్పు కట్టుకో, మిగిలిన పైసలతోని, మిగిలిన వచ్చిన దాంతో నీ బిడ్డలతో నీవు
బ్రతుకు అన్నాడు. ఆమెన్. అద్భుతమా కాదా? ఎంత అద్భుతం. ఇంకా మీరు ఆ విధంగా చూస్తే ఒక దినము ఆయన ఒక ప్రాంతం గుండా వెళ్తున్నాడు. షూనేము పట్టణంనకు పోగా 8వ వచనంలో చూడండి. ఆమెన్. మీకు సమయము లేదు. యేసు ప్రభు కూడా ఇలాగే పనులు చేశాడు. మీరు ఈ స్టోరీ చదివితే ఎలీషా ఏ విధంగా అయితే ఒకదాని తర్వాత ఒకటి అద్భుతాలు చేస్తూ ఆయన జీవితం గడిచిందో, యేసు ప్రభు యొక్క జీవితం కూడా అలాగే ఒకటి తర్వాత ఒకటి వాక్యం బోధిస్తున్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక దయ్యం పట్టిన ఆ తల్లి వచ్చేసి యేసు ప్రభు వెనకాల పడుతూ ఉంటుంది. ఆయన కూడా ఇలాగే పరిగెత్తుతున్నట్టే ఉంటాడు సేవలో, ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేకుండా. ఇక్కడ ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణంనకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనంకు రమ్మని అతన్ని బలవంతము చేశాను. హల్లెలూయా. గొప్ప స్త్రీ ఎలీషాని భోజనానికి పిలిచింది. ఆమెన్. చూడండి ఎందుకు పిలిచిందో కూడా అక్కడ ఉన్నది. అతడు ఆ మార్గంన వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయవచ్చునని కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఎటువంటి దైవజనుడట? భక్తి కలిగిన వాడు. ఆయన ఏం చేయాలి? ఆ పని చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. కావున మనం అతనికి గోడ మీద ఇల్లు ఒక రూమ్ కడదామన్నది. ఆమెన్. ఇంటికి భోజనానికి పిలుచుకున్నది. అన్యురాలు, దేవుడు అంటే ఎరగని షూనేమీయురాలు, గొప్ప స్త్రీ, రాణి స్థానంలో ఉంది, ధనవంతురాలు. ఆమెన్. అయితే వాళ్ళు తిండి పెట్టారు. ఎవరికి? పాస్టర్కి. రోడ్లో పోతున్నాడు, ఎందరో శిష్యులు పోతూ ఉన్నారు, ఎందరో ప్రవక్తలు పోతూ ఉన్నారు, కానీ ఈ ఎలీషా ఒక్కడే వాళ్ళకు నచ్చిండు. ఎందుకు నచ్చిండు? ఈయన భక్తి గలవాడు, దేవునికి భయపడువాడు, మంచి గుణమున్నోడు అని కనిపెట్టారు వాళ్ళు. కనిపెట్టి ఇట్లాంటి వాళ్ళని మనం పోగొట్టుకోవద్దని ఏం చేశారు? వాళ్ళు ఇంట్లోకి పిలిచి భోజనం పెట్టారు. ఏం చేశారు? భోజనం పెట్టారు. పాస్టర్ అడిగిండా? ఏం చేశారు? ఎదురు భోజనము పెట్టారు. పెట్టిన తర్వాత అయ్యా నువ్వు ఎప్పుడు ఈ మార్గంలో వచ్చినా మా ఇంట్లో అన్నం తిని పోవాలన్నారు. ఆయన అక్కడికి వచ్చినప్పుడు వెళ్ళి అన్నం తిని పోతూ ఉంటే ఈమె అంటుంది భర్తతోని, ఈ మన దగ్గరికి ఇంటికి వస్తూ అన్నం తినిపోతున్న అతను చాలా మంచోడు ఉన్నాడు, ఆయన మంచి దైవజనుడు ఉన్నాడు, ఆయన కొరకు మన ఇల్లు మీద ఏం కడదాం? ఇటు వచ్చినప్పుడు రెస్ట్ కూడా తీసుకుంటాడు, ఇక్కడ తింటాడు, తిని పైన రెస్ట్ తీసుకుంటాడు. అసలు ఆయన ఎవరో ఏంటో ఏం తెలకముందే ఆయనను ఎంత నమ్ముతున్నారు చూడండి. హల్లెలూయా. అద్భుతం, ఇది చాలా అద్భుతం. హల్లెలూయా. ఈ దినం నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే సంఘము అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యములను మర్చిపోకూడదు. నేను వచ్చి భజన చేసుకుని 2 పాటలు పాడి ఇంత వాక్యం విని ఇంటికి వెళ్ళిపోతా అంటే దాంతో దేవునికి ఏం అవసరమో లేదు, మనుషులకు ఎటువంటి ఉపయోగమో లేదు. కానీ దుష్టుని కాడులు తెంపే సంఘం కావాలా? ఆమెన్. రోగులను స్వస్థపరిచే సంఘం కావాలా? హల్లెలూయా. బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ కొరకు నిలబడే సంఘముగా మనము కట్టబడాలా. ఎంతమందికి అర్థమవుతుంది సేవకుని హృదయం? పచ్చి పుండ్లతో, గాయములతో ఉంటున్నారు జనములు, వారికి కట్లు కట్టే సంఘంగా మనము ఉండాలి. వారి గాయములన్నిటికీ నూనె పెట్టి, వారి గాయములన్నిటికీ మనము ప్రార్థన చేసి వారికి బాగు స్వస్థతను ప్రకటించే వారిగా సంఘం ఉండాలి. ఆమెన్. యేసు ప్రభువు గురించి వాక్యం వింటేనే సరిపోతుంది అనుకోకండి, ఆయన వాక్యము బోధిస్తూ ఆయన అద్భుతాలు కూడా చేస్తున్నాడు. ఈ దినము మరి ఈ విధంగా ఇటువంటి ఆశ్చర్యమైన కార్యములు మన జీవితాల్లో జరిగినప్పుడే మనం నిజంగా దేవుని చేతిలో వాడబడుతున్న వారంగా ఉంటాం. హల్లెలూయా. చెప్పేదొకటి చేసేదొకటి ఉంటే అది చెల్లదు. హల్లెలూయా. దేవుడు చెప్పింది చేశాడు. కాబట్టి ఇక్కడ ఈ షూనేమీయురాలు ఆయనకు ఒక ఇల్లు కూడా కట్టింది. కట్టిన తర్వాత ఈ పాస్టర్కి లోపల, శారమ్మ, ఈ పాస్టర్కి లోపల ఇంకోసారి అన్నం తిందామంటే పోతలేదుగా, నేను వీళ్ళకి ఏమి ఇచ్చినాను, వీళ్ళు నన్ను ఇంత ప్రేమిస్తున్నారు కాబట్టి తనకు తానే ఈ కుటుంబాన్ని దీవించాలని నిర్ణయం తీసుకున్నాడు. అది లెక్క అంటే. ఆమెన్. అన్నం తిన్నాడు, 2 సార్లు తిన్నాడు, 10 సార్లు తిన్నాడు, రూమ్ కట్టిర్రు, అక్కడనే ఉంటున్నాడు. ఈయనకి ఇంకా ఇష్టం అనిపించట్లేదు, వీళ్ళకి ఏదో ఒకటి నేను ఇవ్వాలా, వీళ్ళకి ఏం చేయాలి, నేను ఏదో ఒకటి ఇవ్వాలా. హల్లెలూయా. ఏం చేయాలంటున్నాడు? ఈ స్థితిలో ఉండాలి సంఘం. 5 రొట్టెలు 2 చేపలు ఇయ్యగానే వాళ్ళకి నేను ఏం చేయాలా? విస్తారమైనటువంటి ఆహారము తయారు చేయాలని దేవుడు ఏం చేశాడు? వాళ్ళ మీద కనికరపడి మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. ఆమెన్. ఒక 20 రొట్టెలు పాస్టర్ చేతికి ఇయ్యగానే 20 రొట్టెలు సరిపోవని తెలిసినా దేవుడు చెప్పిండు మిగులుతాయి ఇవి అని చెప్పేసి నమ్మి ఏం చేసిండు ఆ సేవకుడు? సంఘస్థులకు ఇచ్చినాడు. ఆమెన్. ఇప్పుడు సేవకుని హృదయంలో ఆ కార్యం జరగడానికి కారణం ఎవరు? సంఘమే. ఆమెన్.
ఎవరు కారణం? సంఘమే. ఇప్పుడు ఎలీషా కడుపులో మసులుతూ ఉంది, నేను వీళ్ళకి ఏమి ఇవ్వలేను, నాకు సిగ్గు అనిపిస్తుంది ఇక తినడానికి. ఏమి ఇవ్వకుండా, ఏం అడగకుండా వీళ్ళు నాకు తిండి పెడుతూనే ఉన్నారు, ఇక నాకు తినుడు నా వల్ల కాదు, వీళ్ళకి నేను ఏదో ఒకటి చెయ్యాలా, అప్పుడే నాకు నెమ్మది ఉంటుంది. పో అని పనుని పంపుతున్నాడు. నువ్వు వెళ్ళి ఆమెకి ఏం కావాలో అడిగి రాపో అని అంటే, ఆ పనివాడు ఆల్రెడీ అన్నీ తెలుసుకొని ఉన్నాడు. అయ్యా, ఆ తల్లికి అందరు ఉన్నారు కానీ పిల్లలు లేరు. ఆమెన్. హలో, అందరు ఉన్నారు కానీ ఆ తల్లికి పిల్లలు లేరు. ఇవి మీరు వినడానికి మీకు చిన్న చిన్నగా అనిపిస్తున్నాయి, కానీ సేవకుని స్థానంలో ఉండి చూస్తే మీకు తెలుస్తుంది ఎంత పెద్ద మాటలో. సేవకుడు చెప్పిన మాట నెరవేరితే అది ఎంత సంతోషం కదా. సేవకుని మాట పొల్లుపోకుండా నేను నా సేవకుని మాట రుడిపరుస్తానన్నాడు దేవుడు. ఇప్పుడు ఎలీషా చెప్తున్న మాట అట్లే జరుగుతుంది. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆమెకి ఏం కొదువు ఉన్నదో అడిగితే బాగుంటుంది అని అంటే, ఈ ఎలీషా సేవకుడు అంటుండే ఆమెకు అన్నీ ఉన్నాయి కానీ, ఆ సేవకుడు ఏమంటుండే పనివాడు, ఈమెకు అన్నీ ఉన్నాయి కానీ కొడుకులు బిడ్డలు లేరు అనగానే ఆయన వెళ్ళి, అమ్మ వచ్చే సంవత్సరానికి నువ్వు మంచి బిడ్డను ఎత్తుకుంటావు, మంచి కుమారుని ఎత్తుకుంటావు అన్నాడు. నిజంగానే ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగా అక్కడ ఆమె ఏం చేసింది, వృద్ధాప్యంలో వయస్సు పెద్దగా ఉన్నప్పటికీ ఒక కుమారుణ్ణి కన్నది. హల్లెలూయా. కుమారుణ్ణి కన్నది. ఇది చిన్న అద్భుతం కాదు, ఇది హల్లెలూయా. ఇవి దేవుడు చేసే అద్భుత కార్యములు. ఆమెన్. అలాగే ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చూసుకుంటే, ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం చూసుకుందాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చింది. ఎవరు వచ్చారు? ఒక కానాను స్త్రీ ఒకతే వచ్చింది. వచ్చి యేసుప్రభు మంచితనాన్ని తెలుసుకున్నది, ఆయన నా బిడ్డను బాగు చేస్తాడని, నా కుమార్తె దయ్యం బట్టి బహుబాధపడుతున్నదని కేకలు వేస్తూ ఉన్నది. యేసుప్రభువు కూడా ఇలాగే ఎలీషాలాగే వెళ్తూ ఉన్నాడు. ఎవరు ఏది ఇస్తే అది తీసుకుంటున్నాడు, ఎక్కడ తింటున్నాడో ఎక్కడ పడుకుంటున్నాడో అది అంతా దేవుడే చూసుకుంటూ ఉన్నాడు. ఆమెన్. యేసుప్రభు యొక్క మాటల్లో, శిష్యుల యొక్క మాటల్లో వింటే ఒక దగ్గర అంటున్నారు, లూకా సువార్తలో ఏమంటున్నారు, ఓ ఇన్ని వేల రూపాయలు అయితే వీళ్ళందరికీ తిండి పెట్టాలంటే అని అంటున్నారు. ఒక దగ్గర ఇంచుమించు ఇన్ని వేల దేనారంలో అయితే ఏమో మనకు ఇంత ఖర్చు అవుతుందేమో అని ఖర్చు లెక్క పెట్టుకొని అంటే దేవుడు అంటున్నాడు మీరే పెట్టండి అన్నాడు. అప్పుడు కూడా వాళ్ళు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు తీసుకొచ్చి ఇస్తారు. ఎన్ని రొట్టెలు? 7 రొట్టెలు చిన్న చేపలు తీసుకొస్తే అక్కడ కూడా దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. వాళ్ళందరూ తినగా అక్కడ మిగులుతుంది కూడా. ఆమెన్. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితాల్లో అటువంటి సమృద్ధి మనం చూస్తున్నామా? ఏ పని చేస్తే ఆ పనిలో. ఆమెన్. మరి దేవుని అభిషేకం మన మీద ఉంది అని అంటే మనం తప్పకుండా ఆయన కృపలో వర్ధిల్లుతూ ఉంటాము. హల్లెలూయా. కనుక అందరము కూడా ఇక్కడ ఈ స్త్రీ తన దయ్యం పట్టిన కుమార్తె కొరకు అడుగుతూ ఉంటే యేసు ప్రభు పట్టించుకోలేదు. శిష్యులు అడుగుతున్నారు, అయ్యా పొద్దున్న నుండి ఈమె ఇప్పటిదాకా మన వెనకాల పడుతున్నది, ఇది ఒకసారి ఈమెను పంపించేసే కదా, ఈమె పని ఏందో చేసేసి అని అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని అనగా చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాని బల్ల మీద నుండి పడుతున్నటువంటి ముక్కలను తినును కదా అని చెప్పింది. హల్లెలూయా. అంటే ఇక్కడ ఒక స్వస్థత, ఒక దయ్యం పట్టినోని విడిపించడానికి దేవుడు దేంతో పోలుస్తున్నాడు? ఒక చిన్న పిల్లలు తినే రొట్టె ముక్కతో పోలుస్తూ ఉన్నాడు. ఒక విడుదలని, ఒక దయ్యం పట్టిన వాళ్ళని విడిపించాలంటే అది పిల్లలు ఆడుకున్నటువంటి చిన్న పని. ఆమెన్. పిల్లలు తినే రొట్టె ముక్కను నేను కుక్క పిల్లలకు వేయలేము కదా అని అంటున్నాడు. అయితే ఆమె అంటున్నది కుక్క అని ఒప్పుకుంటుంది ఆమె. హల్లెలూయా. యేసు ప్రభు కూడా అద్భుతాలు అనేకములు చేస్తాడు. అప్పుడు వెంటనే, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు అనుకున్నట్టుగా నీ కుమార్తె బాగా అయిపోయిందని చెప్పగానే ఆమె కోరినట్టే నీకు అవునుగాక ఆమెతో అనగానే ఆ గడియలో వాళ్ళ కుమార్తె ఏమైంది? దయ్యం నుండి విడుదల. యేసు ప్రభు ఓలేడు, చేయబెట్టి ముట్టలేడు, వాళ్ళ ఇంట్లో ప్రార్థన గడపలేడు. కానీ ఆ బిడ్డ ఏమైంది? విడుదల పొంది. ఎంతమంది దీన్ని ఆలోచన చేస్తున్నారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ మాట సెలవీయగానే అక్కడెక్కడో ఉన్న బిడ్డ దయ్యం విడిచి వెళ్ళిపోవడము, అది ఆశ్చర్యకార్యం కాదా? మనం దేవుడు చేసిన మేలు చెప్పమంటేనే సిగ్గుపడతా ఉన్నాం. మరి ఆయన చేసే ఆశ్చర్యకార్యములు ఎప్పుడు చెప్తాం? అద్భుతాలు ఎప్పుడు చూస్తాం? సంఘంలో ఏం జరగాల? వాక్యము విడుదల అవ్వాలా. ఆమెన్. అందరం చెప్దాం, సంఘంలో ఏం విడుదల కావాలా? దేవుని వాక్యము విడుదల కావాలి. దేవుని వాక్యం విడుదల అవుతూ ఉంటే
ఆ యొక్క ఒడ్డున ఉన్న వాళ్ళందరూ స్వస్థత పొందుతారు. ఆ నీళ్లు తాగిన వాళ్ళు, వాక్యాన్ని విన్న వాళ్ళందరూ కూడా విడుదల పొందుతారు. హల్లెలూయా. వాక్యం అంత శక్తి గలది. కనుక అందరం కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి మరి సంఘములో అద్భుతాలు, ఆశ్చర్యకార్యం, మహత్కార్యములు, సూచక్రియలు లేకుండా సంఘాన్ని మనం సంఘం అని అనలేము. దేవుని సంఘం అయితే వాక్యం విడుదలవుతుంది. అనేకులు ప్రవాహం వచ్చినట్టు వస్తారు. అక్కడ అనేక అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. రోగులు స్వస్థపడడం, దయ్యాల నుండి విడుదల పొందడం, ఇవన్నీ కూడా కార్యంలో జరుగుతాయి. సంఘమా, మరి సిగ్గు తెచ్చుకొని మనం ఆలోచించి ఇవన్నీ నిజమే కదా, మరి ఎలీషా జీవితంలో, ఎలీషా ప్రవక్త జీవితంలో జరిగింది, మరి మీ జీవితాల్లో కూడా, మరి మన జీవితాల్లో కూడా, మన సంఘంలో కూడా, అందరి జీవితాల్లో ఈ విధంగా అద్భుతాలు మన వెంబడ వస్తాయని అందరూ నమ్ముదాం. దేవా, నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నానో అక్కడ అద్భుతం జరిగిందని నేను నమ్ముతున్నాను. అందరం కూడా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు, దేవుని శక్తిని మనం మేనిఫెస్ట్ అయ్యేటటువంటి కార్యములు మనం చూడాలా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు. అందరం కూడా ఎవరం కూడా సిగ్గుపడకుండా అడుగుదాం. దేవుని చేతిలో నీ సమస్యను పెడదాం. దేవుని చేతిలో ఆయనకు అప్పచెప్పుదాము. అంతేకాకుండా మరి దేవునికి నీ సంతోషాన్ని బట్టి ఇవ్వడానికి ఇష్టపడు. అంతే. నీకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకపోతే నీ పాకెట్లో ఉంచుకో. నీ డబ్బులు ఎవరికి అక్కర్లేదు. కానీ ఇచ్చేవాడు మాత్రం ఉత్సాహంగా, సంతోషంగా దేవునికి ఇవ్వాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఒకవేళ నీవు ఆ విధంగా ఇచ్చేవాడు అయితే నీవు ఇచ్చిన దాన్ని దేవుడు రెట్టింపు చేసి సంఘం అంతటి క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు, సేవకుడు యథార్థవంతుడైతే సంఘ క్షేమం కొరకు వాటిని మరి దీవెనకరంగా వాడుతాడు. ఎలీషా చెప్పినట్టుగా అక్కడున్న వారికి తిండి పెడతాడు. ఆ విధంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అద్భుతాలు జరగాలి. అడుగడుగున మనకు నడుస్తూ ఉంటే దేవుని పరిశుద్ధాత్మ అగ్ని రాలాల. మనము పరిశుద్ధాత్మలో తడిసి ముద్దయినప్పుడు, నీవు అడుగు పెడుతున్న ప్రతి చోట ఆ పరిశుద్ధాత్మ అగ్ని రాలినప్పుడు ఈ విధమైన కార్యములు జరుగుతూ ఉంటాయి సహోదరి, సహోదరుడా. కాబట్టి కళ్ళు మూసుకొని ఆయన సన్నిధిలో చేతులెత్తి, అయ్యా నీ కృప వలననే నేను నాయన ఈ స్థితిలో ఉంటున్నానయ్యా, నీవు నాకు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ చేతిలో పెట్టడం నాకు నేర్పించండి తండ్రి. ఇదిగో తండ్రి, వాక్యంలో నుండి అనేక సంగతులు మాకు నేర్పిస్తూ ఉన్నారు నాయన. అటు నీ కార్యములన్నీ కూడా నా జీవితంలో, మా జీవితాల్లో నెరవేరునుగాక.